మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు మనం మీనరాశి వాళ్ళ యొక్క సంపూర్ణ జాతకం గురించి మాట్లాడుకుందాం. ఏంటి యొక్క సహజ లక్షణాలు కావచ్చు, వీళ్ళ అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి, వీళ్ళకి ఉద్యోగం బెటరా, వ్యాపారం బెటరా, లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, ఏ రత్నం వీళ్ళకి కలిసి వస్తుంది, ఇలా అనేక విషయాలు చాలా ఉంటాయి. మన ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటారు. సో పూర్తి వివరాలు తెలియజేయండి. తప్పకుండా అండి. మీన రాశి లేదా మీన లగ్నము, లగ్నం తెలిస్తే ఇంకా బెస్ట్ అది చూసుకోవచ్చు, లేదంటే మీన రాశి చూసుకోవచ్చు. అయితే వీళ్ళ గురించి సంపూర్ణమైనటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీనానికి అధిపతి ఎవరు అంటే గురువు. ఎప్పుడు కూడా ఒక రాశి మీద ఒక లగ్నం మీద మనం చెప్పేటప్పుడు ఆ అధిపతి యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి సెల్ఫ్గా ఉంటుంది. సెల్ఫ్గా ఏంటంటే గురుతత్వం ఉంటుంది వీళ్ళకి. గురుతత్వంలో రెండు రకాల గురుతత్వాలు. ఒకటి ధనస్సు రాశికి అధిపతి గురువే, మీనానికి అధిపతి గురువే. మరి ఈ రెండిట్లో ఏది అంటే ఇక్కడ ఎక్కువ సేవా స్వభావం ఎక్కువగా ఉంటుంది. సేవా స్వభావము, విదేశాలకి వెళ్ళాలనేటువంటి కోరిక, అసలు నా జీవితంలో నేను అసలు ఎందుకు పుట్టాలనేటువంటి ఒక ఆకాంక్ష, లేకపోతే ఒక సెర్చ్, అంటే చూడండి నా జీవితం ఏంటి, జీవిత అన్వేషణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీనం వారికి. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఏలినాటి శని రాశిలో జరుగుతుంది కదా అని కొంచెం చాలామంది కొంత స్ట్రెస్లో ఉన్నారు. దానికి రెమెడీ చెప్పి నేను మిగతా విషయాలు చెప్తాను. ఏలినాటి శని ఎప్పుడైనా నడిచేటప్పుడు, జన్మంలో నడిచేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి విషయాలు పోస్ట్పోన్ చేయకూడదు. ఎప్పుడైతే మనం పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తామో, సరే రేపు చేద్దాంలే, ఒక 2 రోజుల తర్వాత చూద్దాంలే, వారం తర్వాత చూద్దాంలే అని ఎప్పుడైతే మీరు అంటున్నారో శని యొక్క ప్రభావం తీవ్రంగా పనిచేస్తుందని అర్థం. ఓకే, ఆ రకంగా సాటర్న్ యొక్క ప్రభావం మీకు ఎక్కువగా ఉండకుండా ఉండాలన్నా మీరు చేయవలసింది ఏంటంటే బద్దకించకూడదు, పోస్ట్పోన్ చేయకూడదు. ఎక్కువసేపు ఉదయం పూట నిద్రపోకండి. మీన రాశి వారు ప్రధానంగా వీలైనంత మటుకు నువ్వులు నూనె దానంగా ఇస్తూ కార్మికుల్ని కర్షకుల్ని కరెక్ట్గా చూసుకుంటూ ఉన్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి శని యొక్క ప్రభావం నుంచి వీళ్ళు తప్పించుకోవచ్చు. ఇక వీరిలో ఉండేటువంటి లక్షణం ఏమిటంటే గురుత్వ లక్షణము, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది వీరికి సర్వసాధారణంగానే. ఈ గురుత్వ లక్షణాలు ఉన్నందుకు వీళ్ళకి ధనాధిపతి భాగ్యాధిపతి ఒక్కడే అయ్యాడు కాబట్టి ఇన్బిల్ట్ యోగం ఏమిటి అంటే స్వతహాగా నీలో ఒక లక్షణం ఉంటుంది, నీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని చాలా ఈజీగా డీల్ చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళలో అది చాలా సులభం వాళ్ళకి. వీళ్ళకి ఎక్కువగా ఎవరికైనా నేర్పడము, కన్సల్టెన్సీస్, గైడ్ చేయడము, అంటే ఒక వ్యక్తికి ఏదో పని అవ్వాలి కానీ ఒక వ్యక్తి కన్సల్టెన్సీ పెట్టుకుంటే ఆ వ్యక్తితో పని అయిపోతూ ఉంటుంది. అలా కన్సల్టెన్సీ రిలేటెడ్, గైడింగ్ రిలేటెడ్, టీచింగ్ రిలేటెడ్, ట్రైనింగ్ రిలేటెడ్, మనీ రిలేటెడ్ సంబంధించినవి, ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని ఉంటాయి సార్, చార్టెడ్ అకౌంటింగ్ రిలేటెడ్, ఇట్లాంటి వాటికి చాలా చాలా బాగుంటుంది. అలాగే మీనంలో పుట్టినటువంటి వారికి, మీన రాశి కానీ మీన లగ్నం కానీ తండ్రితో పూర్వజన్మ కర్మ బాగా కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఎలాగా అంటే మీరు ఎనీ మీనరాశి ఆర్ మీన లగ్నం వాళ్ళని తీసుకోండి, వాళ్ళ లైఫ్లో ఎక్కువ మలుపులు కానివ్వండి, ఎక్కువ పెయిన్ఫుల్ థింగ్స్ కానివ్వండి, వీళ్ళు ఎక్కువగా తలుచుకునేటువంటి విషయం ఏదైనా ఉంది అంటే ఫాదర్ ఈజ్ ఎ మెయిన్ సెంటర్ పాయింట్ అవుతాడు. అంటే మా నాన్నగారి వల్లే నేను ఇంత గొప్పవాడిని అయ్యాను అని ఒక వ్యక్తి అంటే, అబ్బా మా నాన్నగారి వల్లే నేను ఇన్ని కష్టాలు పడ్డాను ఇంకో వ్యక్తి అంటాడు. మా నాన్నగారు కుటుంబం అంటే మా నాన్నగారికి సంబంధించిన బిజినెస్ ఉంది కాబట్టి నేను సర్వైవ్ అయ్యాను ఒక వ్యక్తి అంటాడు. ఇట్లా ఏంటంటే ఫాదర్తో ఇంటర్లింక్ అవ్వకుండా వీళ్ళ పూర్వజన్మ కర్మ ఎక్కడికి పోతుంది. ఫాదర్ ఈజ్ మెయిన్ సెంటర్ అవుతుంది. అది చిన్నప్పటి నుంచి, అది ప్రేమ అనుకోండి, ద్వేషం అనుకోండి, వాళ్ళ మీద ఉండే కోపం అనుకోండి, ఫైటింగ్ అనుకోండి. కొంతమందికి అయితే ఫాదర్తో కోర్టు కేసెస్ కూడా ఉంటాయి. మరి కొంతమందికి ఫాదరే ఇన్స్పిరేషన్ అంటాడు. ఇదంతా ఎందుకు వస్తుంది అంటే వీళ్ళ మీనంలో పుట్టినటువంటి వారికి పూర్వజన్మ కర్మ అనేది ఉంటుంది ఒక్కొక్క రాశికి. ఆ ఒక్కొక్క రాశికి ఉండే పూర్వజన్మ కర్మల్లో మీనం వారికి రవి అవుతాడు. సూర్యుడు 6th లార్డ్ అంటే పూర్వజన్మ కర్మకారకుడు. కాబట్టి మీనం వారు ఏంటంటే ఈ 6th లార్డ్షిప్ వచ్చినందుకు తండ్రితోనే మొత్తం జీవిత సంబంధించినది వెళ్తూ గవర్నమెంట్ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఎలా చూడాలి అంటే వీళ్ళ పర్సనల్ చార్ట్లో సన్ యొక్క స్థితి ఎలా ఉందో చూడాలి. సన్ కనుక బాగున్నాడు అనుకోండి, గవర్నమెంట్ వ్యక్తుల వల్ల వీళ్ళకి అన్నీ బాగా కలిసి వస్తూ ఉంటాయి. సన్ బాగోలేడు అనుకోండి, గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగానే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది వీరికి. ఈ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వ్యక్తులతో
డీల్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ వల్లే పూర్తిగా నష్టపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ వల్లే కలిసి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇది మనం ఎట్లాగా తెలుసుకోవాలి? జ్యోతిష్ శాస్త్రంలో ఎవరి మాట వింటే మనకు కలిసి వస్తుంది, ఎవరితో వెళ్తే మన లైఫ్ బాగుంటుంది, ఎవరితో కనెక్ట్ అయితే బాగుంటుంది అనేది ఉంటుంది. సన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ఈ లగ్నానికి, ఈ మీనం వారికి, మీన రాశి అనుకోండి, లగ్నం అనుకోండి. ఈ సన్ కనుక బాగున్నాడు అంటే వీళ్ళు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసినా, గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసినా, తండ్రి గారికి సంబంధించింది ఏదైనా వీళ్ళు ఫాలో అయినా సరే అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే సన్ పాడైపోయాడో వీటికి దూరంగా ఉండడం ముఖ్యం. అట్లాగే 2 and 7th లార్డ్ కుజుడయ్యాడు కాబట్టి వీళ్ళకి ధనాన్ని నిర్ధారించే కారకుడు కుజుడయ్యాడు. కుజుడైనందుకు కుజుడు ఏంటంటే స్పోర్ట్స్కి కారకుడు, లీడర్షిప్స్ కారకుడు. అలాగే 2 and 9 లార్డ్షిప్ వచ్చింది కాబట్టి వీళ్ళకి లగ్నం కూడా గురువు అయ్యాడు కాబట్టి ట్రైనింగ్, టీచింగ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు వీటికి కారకుడు. అందులో పర్టికులర్గా కొంతమంది ఉండే ఎస్ఐ పోస్ట్, ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్స్ ఇస్తుంటారు. అలాంటి వాటికి, లేదా కుజుడు 2వ స్థానం అనేది అగ్నితత్వ రాశి అవుతుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే ఏదైనా ఫైరీ రిలేటెడ్ థింగ్స్ ద్వారా కూడా ధనయోగం ఉంటుంది. అంటే ఎలాగంటే ఉదాహరణకి మీన లగ్నము, మీనము అనుకోండి, మీనం అంటే పౌరోహిత్యం కూడా వస్తుంది అందులో. పౌరోహిత్యంలో ఉన్నామండి అన్నప్పుడు వీళ్ళు ఎక్కువ హోమాలు చేపిస్తే డబ్బులు బాగుంటాయి. లేదంటే నేను బిజినెస్లో ఉన్నాను అని అనుకుంటే బ్యాటరీస్ రిలేటెడ్ పవర్ జనరేట్ చేసేటువంటి బిజినెస్లు, ఇట్లాంటి వాటిలో బాగా కలిసి రావడం జరుగుతుంది. ఇవి మనం ఈ మార్స్ని బేస్ చేసుకొని, మార్స్ ఎక్కడ ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు. ఇప్పుడు ఈ కుజుడు కనుక ఒక్కొక్క రాసులుంటే ఒక్కో రకంగా మారిపోతూ ఉంటుంది మళ్ళీ ఇక్కడ. అంటే ఎగ్జాంపుల్ 3వ స్థానంలో ఉన్నాడు అనుకోండి కుజుడు, అప్పుడు ఏంటి మీడియేటింగ్ ద్వారా ధనయోగం, భూమి ద్వారా ధనయోగం. ఎందుకంటే భూతత్వ రాసుల్లో వెళ్ళి కూర్చున్నాడు 2వ అధిపతి వెళ్ళి, అందుకని మీడియేటింగ్ చేయడం ద్వారా, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి ఒక ఇది పెడితే వీళ్ళు అందులో జాబ్ చేస్తూ వాళ్ళకి సంబంధించింది వీళ్ళు చేయడం, అట్లా వాటి వల్ల కొంత ఉంటుంటుంది. ఆ రకంగా ఉంటుంటుంది. ఆ రకంగా ఏంటంటే వీళ్ళకి ఏదైనా సరే భూమి, బ్యాటరీస్ రిలేటెడ్, ఫైరీ రిలేటెడ్, టీచింగ్ రిలేటెడ్, ట్రైనింగు, లేకపోతే లా సంబంధించిన. ఎందుకంటే ఇక్కడ గురువు కూడా కొంచెం లీగల్ రిలేటెడ్, గురుడు శుక్రుడు ఇద్దరు ఇస్తారు, బట్ లీగల్ రిలేటెడ్ సంబంధించిన వాటికి ఎక్కువ చేస్తూ ఉంటాడు. వీళ్ళకి ఎప్పుడు కూడా శుక్రుడిని తీసుకుంటే కనుక శుక్రుడు వల్ల 2 రకాలు జరుగుతాయి. ఒకటి శుక్రుడు కనుక పాడయ్యాడు అంటే వీళ్ళ సిబ్లింగ్స్తో ఇబ్బందులు వస్తుంటాయి. ఓకే, పాడయ్యాడంటే ఇప్పుడు ఉదాహరణకి స్త్రీ సిబ్లింగ్ ఉందనుకోండి, వీళ్ళకి శుక్రుడు పాడయ్యాడు, అప్పుడేమవుతుంది, అక్క చెల్లెలతోనే గొడవలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా స్త్రీలు లేరండి పురుషులు ఉన్నారన్నప్పుడు పర్టికులర్గా వీళ్ళ అంటే వీళ్ళ చార్ట్లో చెప్తుంది ఏంటంటే అది వీళ్ళ సిబ్లింగ్స్ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది. హెల్త్ మీద ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది అది. ఇక వీళ్ళకి ఏంటంటే పర్టికులర్గా వీళ్ళ ప్రాపర్టీస్ సంపాదించుకోవడం కానీ, ఎడ్యుకేషనల్ పరంగా కొంతమంది చూడండి, వివాహం తర్వాత నేను మళ్ళీ చదివానండి అంటూ ఉంటారు, లేదా వివాహం తర్వాత నాకు బాగా భూములు కలిసి వచ్చాయండి అంటూ ఉంటారు. వీళ్ళకి మ్యారేజ్ భూములు కలిసి వచ్చేలా చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎవరినైతే వివాహం చేసుకుంటారో వాళ్ళకి, అంటే ఈ మీనం వారు ఎవరినైతే వివాహం చేసుకుంటారో వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళ కెరీర్ సెట్ అవుతూ ఉంటుంది. ఒక జన్మజాతకంలో ఒక గ్రహము ఒక భావాన్ని ఎలా యాక్టివ్ చేస్తుంది అనేటువంటిది ఉంటుంది చాలా స్పష్టంగా. అయితే ఇక్కడ బుధుడు ఉండే స్థితిని బట్టి వాళ్ళు, అంటే వీళ్ళ జీవిత భాగస్వామి కెరియర్ పరంగా ఎంత గ్రోత్కి వెళ్తారు. బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి వీళ్ళ చార్ట్లో, అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏమో పెళ్లి చేసుకున్న క్షణం నుంచి కూడా భూములు కలిసి రావడం, ఏదైనా ల్యాండ్ తక్కువ రేటుకు ఉంటే ఎక్కువ రేటు కలిసి అవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి. లేదా బిజినెస్లు పెట్టడం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మెర్క్యూరీ పాడయ్యాడు అనుకోండి, అప్పుడు వీళ్ళ పేరు మీద భూములు తీసుకోకూడదు. ఎందుకంటే అది యాక్టివ్ అవ్వడం అనేటువంటి జీవిత భాగస్వామి వచ్చినప్పటి నుంచి అవుతుంటుంది. సర్వసాధారణంగా కూడా మీనం అంటేనే సప్తమాధిపతి బుధుడు బాధకుడు అవుతూ ఉంటాడు. కాబట్టి ఈ బాధకుడి యొక్క స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. మీనంలో పుట్టారంటే ఓకే, బాధకుడు బుధుడు ఎలా ఉన్నాడు, బుధుడు బాగున్నాడు, అప్పుడు వివాహం అయినప్పటి నుంచి సెట్ అవుతుంది. బుధుడు పాడయ్యాడు అలాంటప్పుడు పురుషులైతే అర్క వివాహము, స్త్రీలైతే కుంభ వివాహం చేసుకోవాలి. అప్పుడు వీళ్ళ లైఫ్ అనేటువంటి సెట్ అవుతుంది. ఆస్ట్రాలజీ అంతా ఎలా ఉంటుందంటే నీకు ఒక భావం లేదా భావాధిపతి ఎలా ఉన్నాడు, దాని స్ట్రెంగ్త్ ఎంత, దాని వీక్నెస్ ఎంత, అది మంచి తత్వాన్ని ఇస్తుందా లేకపోతే ఇబ్బందిని క్రియేట్ చేస్తుందా వివాహం తర్వాత అనేటువంటి సప్తమాధిపతి చెప్తాడు ఆ రకంగా. అలాగే వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే ఒక్కోసారి చూడండి, ఇంట్లో వాళ్ళతో ఎవరితోనైనా కలిసి బిజినెస్ చేయాలని ఉంటుంది. వీళ్ళకి బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళ తల్లి, వీళ్ళ జీవిత భాగస్వామి, అది పురుషుడైనా స్త్రీ అయినా. అయితే ఈ బిజినెస్ పార్ట్నర్స్తో చేస్తే ఎంతవరకు కలిసి వస్తుంది అనేటువంటిది కూడా బుధుడు చెప్తూ ఉంటాడు. బుధగ్రహాన్ని మనం తీసుకుంటూ ఉండాలి. అలాగే పంచమాధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి వీళ్ళకి, చంద్రుడు అంటే ఫాస్ట్ థింకింగ్, అంటే చాలా ఫాస్ట్గా అర్థం చేసుకోవడం విషయాన్ని, చాలా ఫాస్ట్గా వీళ్ళు ఇదవ్వడం, ఎమోషన్గా ఉండడం.
కాస్త, ఎందుకంటే పంచమాధిపతి కదా, అంటే ఆలోచనలన్నీ కొంచెం ఎలా ఉంటాయంటే ఎమోషనల్గా మదర్లీ ఇది చూపిస్తుంటారు వీళ్ళు ఎక్కువగా. పంచమాధిపతి చంద్రుడయ్యాడు కాబట్టి, అంటే ఆలోచన విధానాల్లో ప్రేమను చూపించేటువంటి విధానంలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మన సొంత ఇంటికి వెళ్తే అన్నం తినడానికి తల్లి ఎలాగైతే చెప్తుందో ఆ రకంగా వీళ్ళ ప్యాటర్న్ అలా ఉంటుంది. వీళ్ళతో మనం కలిసి ఫ్రెండ్ అయ్యామనుకోండి, ఒక మదర్లా ట్రీట్ చేస్తుంటారు ఫ్రెండ్స్ని. అట్లాగే తొందరగా ఫ్రెండ్షిప్ చేసుకోగలుగుతారు కూడా వీళ్ళు, అంటే చాలా ఫాస్ట్గా ఫ్రెండ్ అయిపోతారు. మనకు ఎలా అనిపిస్తుంది అంటే రెండో రోజే 30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్లు అన్నట్టు అనిపిస్తుంటుంది, బికాజ్ ఆఫ్ పంచమాధిపతి చంద్రుడు అయ్యాడు కదా, అట్లా అనమాట. అయితే వీళ్ళకి ఏంటంటే సంతానం కలిగిన తర్వాత నుంచి వీళ్ళకి ప్రయాణాలు పెరుగుతాయి, బికాజ్ ఆఫ్ పంచమాధిపతి మూన్ కదా, అందుకని. అయితే ఇక్కడ లగ్నాధిపతి దశమాధిపతి ఒక్కడే అయ్యాడు కాబట్టి వీళ్ళకి ఏంటంటే వీళ్ళ యొక్క కర్మ అంటే ఎట్లా అంటే ఆయనేనండి మొత్తం సెంటర్. ఇప్పుడు హీరో ఉన్నాడు, హీరో ఏంటి ఆయనే ధనం, ఆయనే వర్క్, ఆయనే మొత్తం. ఆయన మళ్ళీ ప్రత్యేకంగా ఇప్పుడు కార్పెంటర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక టేబుల్ని తయారు చేస్తాడు, ఆయన లోపల పని ఉంటుంది. అలా ఏంటంటే ప్రొఫెషనే ఇన్బిల్ట్గా అయి ఉంటుంది స్పెసిఫిక్గా. అయితే అది కూడా వీళ్ళకి ఏంటంటే లక్కీగా శని 11th and 12th లార్డ్ అవుతాడండి, 11th and 12th లార్డ్. అయితే అందరికీ శని ఇచ్చే రిజల్ట్ ఒక రకంగా ఉంటే వీళ్ళకి శని ఇచ్చే రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది. వీళ్ళు మామూలుగా అయితే ఏలినాడు శని ఇట్లాంటి టైంల్లో మనం భయపడుతూ ఉంటాము, ఏలినాడు శనిలో ఎలాగో. మీనం వారికి ఏమవుతుంటుందంటే శని 12th and 11th లార్డ్షిప్ ఉన్నప్పుడు అసలు అందరికీ నష్టాలు జరుగుతున్నాయన్నప్పుడు వీళ్ళకి లాభాలు జరుగుతుంటాయి. అట్లాగే శాటర్న్ కనుక బాగుంటే ఇక్కడ ఒక పెద్ద విచిత్రమైన కాంబినేషన్ అది. శని భగవాన్ వీళ్ళ జన్మజాతకంలో బాగుంటాయి, శనివారం ఇన్వెస్ట్మెంట్ చేయడమే లాభాలు ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే లాభాధిపతి అయినా వ్యయాధిపతి అయినా, అంటే నువ్వు వ్యయం కనుక చేస్తే లాభం శని ఇస్తాడు మళ్ళీ అక్కడ. నేను చాలామందిని మీనంలో పుట్టినటువంటి వారిని ఆయిల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళని చూసాను. ఆయిల్స్లో శనివారం రోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, డబ్బులు వచ్చాయండి అని అన్న వారిని నేను చాలామందిని చూశాను ఆ రకంగా. ఇక వీళ్ళకి పిల్లలు కూడా చాలా ఫాస్ట్గా ఉండడం, పిల్లలు ఒక దగ్గర ఉండకుండా రకరకాల ప్రాంతాలకు వెళ్ళడం, ఇటువంటివన్నీ జరుగుతాయి. వీళ్ళకి వచ్చేటువంటి జీవిత భాగస్వామి కూడా చాలా ఇంటలెక్చువల్గా ఉండేటువంటి జీవిత భాగస్వామి. కొంచెం అంటే బిజినెస్గా ఏదైనా సరే షేర్ చేసుకోవడం. వీళ్ళకి సర్వసాధారణంగా ఏంటంటే వివాహ జీవిత భాగస్వామితో ఎప్పుడూ కూడా కనెక్టివిటీలో ఉంటే వీళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. లేట్ మ్యారేజెస్ వీళ్ళకి కలిసి వస్తాయి అంటారా, లేదంటే ఎర్లీగా చేసుకుంటేనే బాగుంటుంది? ఇట్స్ డిపెండ్ ఆన్ బుధుడు అండి. సప్తమ స్థానంలో ఎవరికైనా కూడా, అంటే ఇప్పుడు అడిగారు, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఎవరికైనా నీకు లేట్ మ్యారేజ్ బెస్టా, ఎర్లీ మ్యారేజ్ బెస్టా, మీడియం మధ్యస్థానంలో వివాహం చేసుకోవాలంటే సప్తమాధిపతి ఎవరితో ఏ నక్షత్రంలో ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం క్రోడీకరించి డయాగ్నోస్ చేసి చూడాలి. అంటే 7th లార్డ్ వెళ్ళి 8th కనెక్టివిటీలో ఉందనుకోండి, లేట్ మ్యారేజే కరెక్ట్ వాళ్ళకి. 8th ఉంటే మళ్ళీ శాటర్న్ కూడా కనెక్టెడ్, ఇంకా ఖచ్చితంగా లేట్ మ్యారేజ్, అంటే 30 తర్వాత చేసుకో బాబు అంటాం. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి కొన్ని చెట్లకి ఒక పండు వచ్చిన వెంటనే పండిపోతుంది, వెంటనే మనం తెంపుకోవచ్చు. కానీ కొన్ని చెట్లకి 10-15 రోజులు ఆగాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ చెట్టు యొక్క తత్వం అలా ఉంటుంది. అలాగే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఎర్లీ మ్యారేజ్ అంటే మూన్ కనెక్టివిటీస్ ఉంటే ఎర్లీ మ్యారేజ్, 7th మూన్కి కనెక్టివిటీ ఉందనుకోండి లవ్ మ్యారేజ్ కూడా అవుతుంది. అలా కాదు అంటే మధ్యవర్తిత్వంగా అంటే మధ్యస్థంగా అంటే మార్సు జూపిటరు ఇలా కనెక్ట్ అయ్యారనుకోండి మీడియం, అంటే 25 ఏళ్ళ తర్వాత వివాహం చేసుకోవాలని చెప్పాలి. సాటర్న్ కనెక్టివిటీ వచ్చిందనుకోండి 30+ తర్వాతే 30+ తర్వాత చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పొచ్చు మనం. అలాగే వీళ్ళకి వచ్చే డిసీజెస్ కూడా ఏంటంటే కొంచెం వేడి చేసేవి, హీట్ రిలేటెడ్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. హీట్ రిలేటెడ్ రావడము కొంచెం ఏంటంటే ఈ 12th and 11th లార్డ్షిప్ సాటర్న్కి వచ్చింది కాబట్టి, అంటే ఎవరైనా సరే ఇంకో దగ్గరికి ఈ సెక్సువల్ రిలేటెడ్ సంబంధించినవి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి మీనం వారు, ఎందుకంటే 12th లార్డ్ ఈజ్ సాటర్న్. శని అయినప్పుడు ఏమవుతుందంటే తెలియకుండా ఎవరినైనా కనెక్టివిటీ ఏర్పడ్డప్పుడు ఒక్కొక్కసారి లాంగ్ టర్మ్ డిసీజెస్ వాటి వల్ల వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈ యొక్క విషయంలో జాగ్రత్త పడుతూ ఉండాలి. కాకపోతే వీళ్ళకున్న లక్కీ ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ కాస్త ఎక్కువగా ఉంటుంది మీనం వారికి, అదొక లక్ చెప్పాలంటే. అండ్ వీళ్ళకి పూర్వజన్మ కర్మ తగ్గాలి అంటే ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్ పరంగా నువ్వులు, ఎందుకంటే ఎలాగో మనకి ఏలినాడు శని అవుతున్నాడు వస్తుంది కాబట్టి నువ్వులు, ఉలవలు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి, గోధుమలు ఎక్కువగా ఇస్తూ ఉండాలి. అంటే డైలీ లైఫ్లో ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనుక. రత్నం అంటే సర్వసాధారణంగా మనకి ఆస్ట్రాలజీలో లగ్న పంచమ భాగ్యాధిపతులు పెట్టుకోండి అంటారు. అంటే ఎవరు లగ్నాధిపతి అంటే ఎవరు? గురువు.
పంచమాధిపతి అంటే చంద్రుడు, భాగ్యాధిపతి అంటే కుజుడు. గురువు అంటే కనకపుష్యరాగము, చంద్రుడు అంటే ముత్యము, కుజుడు అంటే పగడం పెట్టుకోండి అని చెప్తారు. కానీ నేనేం చెప్తానంటే మీరు ఏ సంకల్పంతో పెట్టుకుంటున్నారు, ఈ మూడిట్లో నిజంగానే ఈ మూడిట్లో ఏదైనా ఒకటైనా మీకు పాజిటివ్గా ఉందా, లేకపోతే ఈ మూడు కాకుండా ఇంకేదైనా గ్రహం బాగా పాజిటివ్గా ఉంటే దాన్ని పెట్టుకోవడం వల్ల ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సర్వే త్రికోణ నేతారో గ్రహ శుభఫలప్రదాహ అన్నట్టుగా త్రికోణాధిపతులు శుభ ఫలితాలను ఇస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీరికి లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్ కూడా వైట్, క్రీము, రెడ్ కలర్స్ లక్కీ కలర్స్ అవుతాయి. 3 నెంబరు, 9 నెంబరు, 2 నెంబర్ లక్కీ నెంబర్స్ అవుతాయి. లక్కీ కలర్స్ కూడా వైట్ కలరు, రెడ్ అండ్ క్రీమ్ అండ్ ఎల్లోయిష్ కలర్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా. ఆరాధించాల్సింది కూడా మీరు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారిని లైఫ్ లాంగ్ కంప్లీట్గా రాజరాజేశ్వరి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని ఎంత ఆరాధిస్తే అంత మంచిది. కొంతమంది గురుగారు ఈ రాశి ప్రకారంగా కొన్ని డిఫాల్ట్గా కొన్ని దోషాలు ఉంటాయి, పుట్టుకతోనే కొన్ని దోషాలు ఉంటాయి. వీళ్ళకి సాధారణంగా ఏ పితృదోషం ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి వీళ్ళకి. ఎందుకంటే 6వ అధిపతి రవి కదా, అదొకటి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అలాగే కొంతవరకు ఇందాక నేను చెప్పినట్టుగా శుక్రుడు తృతీయ అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి కొంచెం ఎవరితోనైనా స్త్రీలతో కానీ సెక్సువల్ రిలేటెడ్ పురుషులైనా స్త్రీలైనా సరే కొంచెం తొందరగా వీళ్ళకి అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఈ జాగ్రత్త తీసుకుంటుండాలి. సో మన జీవితంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే అభివృద్ధిలోకి వెళ్తాం. ఖచ్చితంగా అండి. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుందంటే వీళ్ళకి ఏం చెప్తారు గురు? వీళ్ళకి చిన్న చిన్న మార్పులు అంటే ఒకటేనండి, ఒక్కొక్కసారి వీళ్ళు ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్ పరంగా అయితే తొందరపడి వీళ్ళు అంటే మరీ పెండింగ్ పెట్టకూడదు ఏ విషయాన్ని. అంటే పంచమాధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి ఫాస్ట్గా ఆలోచించే తత్వం ఉంటుంది, నేను కాదనట్లా. కాకపోతే చంద్రుడు కనుక పాడయ్యాడు అంటే కనుక ఎర్లీ డెసిషన్స్ వీళ్ళకి ఇబ్బందిని ఇస్తుంటాయి స్పాట్లో అప్పటికప్పుడు. అది ప్రధానంగా చూసుకోవాలంటే చంద్రుడు ఎలా ఉన్నాడు. చంద్రుడు సహజంగా ఏంటంటే పంచమాధిపతి రాశిలోకి వస్తాడు, మీన రాశి అయితే కనుక ఫైన్. కానీ మీన లగ్నం అయింది, అప్పుడు చంద్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి లగ్నం కనుక అయితే. ఎందుకంటే రాశి కంటే చంద్రుడు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాడు. అలాగే కొంచెం స్త్రీలతో పరిచయాలు ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, ముఖ్యంగా స్త్రీలతో. అది మెయిన్గా చూసుకోవాలి. శుక్రవారాలు వీలైనంత మటుకు, శుక్రుడు మెయిన్గా 3 and 8th లార్డ్షిప్ కాబట్టి శుక్రవారం అగ్రిమెంట్స్ చేసుకునే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అది ఓవరాల్గా మీనరాశి వాళ్ళ యొక్క సంపూర్ణ జాతకం ఏ విధంగా ఉంటుంది, లైఫ్ లాగ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.